రోజు ఈ అమరావతి పునర్నిర్మాణం కోసం వస్తూ ఎంత ప్రెస్టీజియస్ ఒక పెద్ద ఇదిలాగా మేము అది చేస్తుంటే దాన్ని భంగం కలిగించడానికి దాన్ని అబ్స్ట్రక్ట్ చేయడానికి మీరు ఇవాళ రోజు ఇలాంటి చెత్త పాలిటిక్స్ చేస్తున్నారు. అందుకనే మిమ్మల్ని ఇవాళ రోజు మీరు అక్కడ మోడీ గారి ప్లేస్కి వితౌట్ పర్మిషన్ మీరు వస్తా అని చెప్పి మీరు బయలుదేరితేనే కదా పోలీసు వారు వచ్చి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడే కదా మీరు ఇలాంటి చెత్త వాక్యాలను వాగారు. అది మోడీ గారు ఒక ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని, అదేదో చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అని చెప్పి అమరావతికి మళ్ళీ ఎన్నిసార్లు మీరు పునర్నిర్మాణం చేస్తారని ఇవాళ రోజు షర్మిలా గారికి నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇవాళ రోజు మోడీ గారు ఊరికే రావట్లేదు, పునర్నిర్మాణం పని మీద ఆయన 43,000 కోట్లు ఇవ్వబోతున్నారు అమరావతికి. అండ్ ఎన్నో ఏళ్ళగా ఎన్నో బిల్డింగ్స్ ఏవైతే మీ అన్నగారి హయాంలో ఏవైతే పాడైపోయిందో అమరావతి, ఎక్కడైతే ఆ బిల్డింగ్స్ సగం కన్స్ట్రక్షన్ అయిపోయి చాలా డెమాలిష్ అయిపోయినో ఆ బిల్డింగ్స్ అన్ని కంప్లీషన్ దశకు వచ్చాయి ఇప్పుడు. సో వాటి ఇనాగ్రేషన్ కూడా వస్తున్నారు ఇవాళ రోజు మోడీ గారు. సో ఇది పునర్నిర్మాణం సభ అని చెప్పి అందుకే పెట్టాం మేము ఈ ప్రోగ్రామ్కి పేరు. సో మోడీ గారు ఒక 43,000 కోట్లు గ్రాంట్స్ తీసుకొస్తుంటే మీరు ఇవాళ రోజు కూర్చొని ఇట్లాంటి మాటలను మాట్లాడుతున్నారు. సో అది కేవలం ఆ ప్రోగ్రామ్ని నిర్వీర్యం చేయడానికి, దాంట్లో శాంతి భద్రతని భంగం చేయడానికే మీరు ఈ ప్రయత్నం చేశారు. దాని గురించి మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే దానికి మీరు ఇంట్లో కూర్చొని ఇలాంటి అనుచితమైన వాక్యాలు చేసి మోడీ గారి మీద ఇట్లా టెర్రరిస్ట్ అని ఒక హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ మీద, దేశానికి ప్రధాని మీద ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఆబ్వియస్లీ మా బీజేపీ యువమోర్చా వాళ్ళు ఆగ్రహం చెందారు. వాళ్ళది యువరక్తం కాబట్టి వాళ్ళు ఒక ధర్నాకి దిగారు. ధర్నాకి దిగి మా వాళ్ళు ఏదో ధర్నా చేస్తుంటే మీరేమో దాన్ని వాళ్ళ మీద అటాక్లు ఇచ్చి పోలీస్ వారితో వాళ్ళనే కొట్టిపించి మళ్ళీ పైనుంచి వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించే ప్రయత్నం చేశారు. సో ఇది మీ కాంగ్రెస్ రాజకీయాలు. ఫస్ట్ నుంచి నేను చెప్పే ఏదైతే మీ కాంగ్రెస్ చెత్త బుద్ధి ఉందో అది వాళ్ళ రోజు మళ్ళీ చూపించుకున్నారు కదా. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ మీ చచ్చిపోయిన పార్టీని మళ్ళీ ఏదో కొద్దిగా జీవం పోయడానికి ఇలాంటి చెత్త ప్రయత్నాలు చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు. సో అది మీకు మీరు ఆత్మ నిదర్శనం, మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఈ విషయాన్ని. వేరే ఈ కాంగ్రెస్ ఈ షర్మిలా గారి లాగా, లేకపోతే ఆయన జగన్మోహన్ రెడ్డి లాగా పిచ్చి పాలిటిక్స్ ప్లే చేసే నైజం మాకు లేదు. సో అందుకని ఇవాళ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మా కూటమి నేత అయినా, సో ఏదైతే పహల్గామ్లో అయిన అటాక్ని ఖండిస్తూ ఆయన ఇక్కడ కేవలం మీరు చూస్తే ఆ రోజు హిందువులను మాత్రమే ఏరి చంపారు. వాళ్ళని హిందువులో కాదని నిర్ధారించుకొని మరి ఇంకా జుగుప్సాకరంగా చెప్పాలంటే వాళ్ళ ప్యాంటులు కూడా విప్పి చూసి నిర్ధారించుకొని మరి చంపారు మీరు హిందువులో కాదా అని చెప్పి. అంత అసహ్యంగా చేశారు వాళ్ళు ఆ టెర్రరిస్ట్ లో. ఒక హిందూ ప్రొఫెసర్ కలమా చదివి తప్పించుకోవడం జరిగిందంట. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒక హిందువుగా పుట్టి మనం చదివి తప్పించుకోవాలన్నా? నేను చెప్పేది అదే అండి. వాళ్ళ రోజు అక్కడ ఏదైతే అయిందో ఈ పాకిస్తాన్ బ్యాక్డ్ టెర్రరిజం అది పాకిస్తాన్ కుక్కలు. ఇవాళ రోజు నేను నిజంగానే ఇవాళ చాలా కోపం మీద మాట్లాడుతున్నాను. పాకిస్తాన్ కుక్కలని అంటున్నాను. మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, ఒక పాకిస్తాన్ కుక్క చాలా ఎక్కువ మరుగుతుంది. ఎవరైతే లస్కరే తోయిబో చీఫ్ హఫీజ్ సాయిద్ అనేవాడు ఉన్నాడో మోడీ గారి గురించి చాలా చంచలమైన వ్యాఖ్యలు మాట్లాడాడు. నాలుక కోస్తా, సింధు జలాల వాటర్ ఆపితే మీ రక్తాన్ని పారిస్తా అని చెప్పి మాట్లాడారు. దీన్ని ఎలా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కుక్కకి మేము చెప్పేది ఏంటంటే సింధు జలాన్ని ఆల్రెడీ ఆపేసాం మేము. సో ఇప్పుడు ఏం పీక్కుంటారో పీక్కోమనండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే నేను చెప్పేది ఏంటంటే మోడీ గారి గురించి వాళ్ళు అక్కడ నుంచొని ఏదో పిచ్చివాగుడు వాడమే తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. ఇవాళ రోజు భారతదేశం తలుచుకుంటే ఏం చేయబోతున్నామో మీరు ముందు చూడబోతున్నారు. అది మేము చేసి చూపిస్తాం. టెర్రరిజం అనే దాన్ని మొత్తానికి అంతం చేయబోతున్నాము. ఇదే గవర్నమెంట్ 3వ తరంలో మోడీ 3.0 అంటే ఏంటో మీరు చూస్తారు. టెర్రరిజం, ఉగ్రవాదానికి మొత్తాన్నే భూమిలో పాతేయడానికి మా దగ్గర అన్ని ప్రణాళికలు రెడీ అయినాయి. ఈ పల్గామా అటాక్తో మొత్తానికే మేము ఇంకా కళ్ళు తెరుచుకున్నాము. ఇంకా చాలా పటిష్టంగా డిఫెన్స్ సిస్టమ్స్ చేసి మీరు త్వరలో చూడబోతారు. పాకిస్తాన్ బ్యాక్డ్ ఈ టెర్రరిజం అంటే పాకిస్తాన్ దేశం ఏదైతే ఈ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తుందో ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పబోతున్నాము. ఆ ఉగ్రవాదం మీద ఉక్కుపాదం మోపి మొత్తానికి దాన్ని అంతం చేయబోతున్నాం. మేము ఏదైతే పాకిస్తాన్ మీద భారత్ దాడి చేయబోతుందని చెప్పి సంఖ్యలతోని ఏదైతే ఇప్పుడు ఈ పాకిస్తాన్ కుక్కునడానికి పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళే రక్షణ ఇస్తున్నారు, అలాగే ఉగ్రవాదులు కూడా ఆ ఇంటి చుట్టూ కాపులుగా ఉన్నారని చెప్పి అంటారు. మరి పాకిస్తాన్ మా ప్రమేయం లేదు ఈ ఉగ్రదాడులు అని చెప్పి మాట్లాడేవాళ్ళు మరి ఎలా ఉగ్రవాదాన్ని ఎలా ప్రోత్సహిస్తున్నారు? దయ్యాలు వేదాలు వలిస్తున్నట్టు పాకిస్తాన్ ఇవాళ రోజు ఉగ్రవాదం మీద మాట్లాడాలంటే ఏం చెప్తా ఇంకా నేను అసిగ్గులేని దేశానికి నేను ఒకటే చెప్పగలుగుతా. ఇవాళ రోజు ఒసామా బిన్ లాదెన్ ని US సోల్జర్స్ పాకిస్తాన్ లో చంపారు, ఆఫ్ఘనిస్తాన్ లో కాదు. ఆయన దొరికింది పాకిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ లో కాదు. సో అలాంటి పాకిస్తాన్ ఇవాళ రోజు ఉగ్రవాదులకు మాకు సంబంధం లేదు, హఫీజ్ సయీద్తో మాకు సంబంధం లేదంటే ప్రపంచ దేశాలు కూడా నమ్మట్లేదు. అందుకని ఇవాళ రోజు వీళ్ళు మనం సింధు జలాలు ఆపంగానే అండ్ మనము యుద్ధ వాతావరణం నెలకొల్పంగానే భయపడిపోయి అమెరికాని వెళ్ళి వీళ్ళు బతిమలాడితే అమెరికా ఏం చెప్పింది ఇవాళ రోజు, మీది ఉగ్రవాదిని ఎప్పుడైతే మీరు మొత్తానికి అంతం చేస్తారో అప్పుడు మేము వచ్చి మనం మాట్లాడగలుగుతాము, అప్పుడు మేము ఒక డిప్లొమసీ ట్రై చేస్తాము, లేకపోతే మేము మీకు ఏం విధంగా సహకరించలేమని చెప్పి అమెరికా కూడా ఇవాళ రోజు వాళ్ళని వెళ్ళగొట్టేసిన పరిస్థితి. పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ ఉందంటారా? ఏ సపోర్ట్ ఉన్నా కూడా మనల్ని చేసేదేం లేదు.
పాకిస్తాన్ ఇప్పుడు కేవలం ఒక చైనా కూడా ఒక దేశమే, అది కూడా వాళ్ళ ఒక పవర్ఫుల్ దేశం అని ఇది మీడియా కథనాలు అది ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం కొద్దిగా పవర్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ ప్రపంచం మొత్తాన్ని అది శాసించే అంత పెద్ద పవర్ఫుల్ కంట్రీ అయితే ఇంకా కాలేదు. సో కేవలం ఒక అరొకర దేశము ప్లస్ చైనా దేశాలు ఇలాంటివన్నీ కొద్దిగా పాకిస్తాన్ సపోర్ట్ ఇచ్చినంత మాత్రాన అది ఇండియాని విన్ అవ్వలేదు కదా. అదే ఇండియాకి మనకి రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, అమెరికా కూడా మన ఇప్పుడు సపోర్ట్ గా ఉంది, ఇంకా పెద్ద పెద్ద దేశాలు చాలా ఇంకా పవర్ఫుల్ దేశాలు మనకి సపోర్ట్ గా ఉన్నాయి కదా. అండ్ వాళ్ళ యొక్క డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా ఉన్నాయో మనకు తెలుసు. అండ్ చైనా కానీ ఇవన్నీ వదిలేయండి, అమెరికా నుంచే కదా మేజర్ మీకు వెపన్స్ అని కొనుక్కునేది. అమెరికా ఉన్నదే డిఫెన్స్ సిస్టమ్స్ అండ్ వాళ్ళ యొక్క వెపన్స్ చాలా ఫేమస్. సో అక్కడి నుంచి కూడా మనం కొనుక్కుంటాం. అలాంటి అమెరికా కూడా సపోర్ట్ ఉంది వాళ్ళ రోజు మనకి, ట్రంప్ గవర్నమెంట్ కూడా మనకే వత్తాసు పలుకుతుంది. అలాంటప్పుడు రష్యా, ఒక అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇంకా వేరే దేశాలు అన్ని కూడా మనకి భారతదేశానికి వాళ్ళ రోజు సపోర్ట్ ఇచ్చి ఆ పాకిస్తాన్ ని ఒంటరిదాన్ని చేసినప్పుడు ఇంకా పాకిస్తాన్ ఏం చేయగలుగుతుంది? అంతే అంటారు, ఒక చైనా సపోర్ట్ తోనే అది మొత్తం మన ఇండియాని విన్ అయిపోతాం, మరి మిగతా దేశాలకి ఊరుకుంటాయా? అండ్ మిగతా దేశాలు మనకి సపోర్ట్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఇవాళ రోజు మన దేశం భారతదేశంలో కూడా వీఆర్ న్యూక్లియర్ పవర్, వీ హ్యావ్ వెరీ గుడ్ డిఫెన్స్ సిస్టమ్, చాలా గొప్పగా ఉన్నాం మనం. మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ చాలా బలంగా పటిష్టంగా ఉంది. సో న్యూక్లియర్ బాంబ్ వార్ఫేరే కాదు, ఏ వార్ఫేర్ వచ్చినా మనం తట్టుకోగలుగుతాం. రివర్స్ లో కూడా చాలా ఇంకా అంతకంటే 10 times గట్టిగా సమాధానం చెప్పే పరిస్థితిలో భారత్ ఉంది. అందుకని పాకిస్తాన్ ఇవాళ రోజు మనతో యుద్ధం అనగా చాలా భయపడిపోయి వణికిపోతుంది. దాని గురించే కదా వేరే దేశాలను అడుక్కు తింటుంది ఇప్పుడు, యుద్ధం ఆపండి అని చెప్పి. వాళ్ళ యొక్క ఆర్మీ చీఫ్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, పారిపోయాడు, అతని కుటుంబాన్ని ముందే విదేశాలకు పంపించేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఒక దగ్గర మొన్న ఒక పేపర్ పాకిస్తాన్ ఒఫీషియల్ ఒకటి రిలీజ్ అయింది. అది ఒక 15 మంది 2000 మంది మిలిటరీ ఆఫీషియల్స్ పాకిస్తాన్ లో వాళ్ళందరూ రిజైన్ చేస్తారు యుద్ధం అనగానే భారత్ తో అని చెప్పి. సో వాళ్ళ పరిస్థితులు అట్లుంది. ఇవాళ రోజు వాళ్ళ సైన్యం కూడా పారిపోయే పరిస్థితి. మరి కొంతమంది ఎవరైతే ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఉన్నాడో అతను యుద్ధం భారతదేశం యుద్ధం స్టార్ట్ చేస్తే మేము దానికి తగ్గేలేదు, దేనికే దానికి రెడీ, మేము కూడా ప్రతిదాడికి రెడీగా ఉంటామన్నట్టు కొన్ని మాట్లాడాడు. మరి దాన్ని అడగచ్చు. గత కార్గిల్ వార్ లో వాళ్ళు అంతే ప్రగల్భాలు పలికారు, అంతకుముందు 1971 లో జరిగిన వార్ లో కూడా అదే ప్రగల్భాలు పలికారు వారు. సో ఇదివరకు అన్ని యుద్ధాల్లో వాళ్ళు అలానే మాట్లాడారు. మేకపోతే గాంభీర్యం అంటారు కదా, అది చూపిస్తారు వాళ్ళు అంతే. సో ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరగబోతుంటే వాళ్ళు ఇప్పుడు మేకపోతే గాంభీర్యం చూపించకపోతే అంతకంటే ఏం చేయగలుగుతారు? 100% జరిగే అవకాశం ఉందంటారా? నా దృష్టిలో అయితే అసలు యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు. అంటే యుద్ధం అంటే మీరు ఓన్లీ మిలిటరీ పరంగా ఆలోచిస్తున్నారు. నేనేమంటారు, ఎప్పుడైతే వాళ్ళ సింధు జలాలు ఆపేసామో, ఎప్పుడైతే వాళ్ళ ఎయిర్ ఫీల్డ్ వాటిని కూడా బ్లాక్ చేసామో, ఎప్పుడైతే ఇంకా రకరకాల ట్రేడ్ అండ్ వాటిని కూడా చాలా మటుకు నిర్వహించి చాలా వాటర్ సమస్య వచ్చింది, ఇప్పుడు చాలా సమస్య వచ్చింది. అండ్ ట్రేడ్ పరంగా కూడా వాళ్ళని అన్ని విధాలుగా నిరోధించడానికి కూడా ప్రణాళికలు జరుగుతున్నాయి. సో ఈ విధంగా వాళ్ళని వేద ఇవన్నీ విధంగా మనము అన్ని విధాలుగా అష్టదిగ్బంధన చేయడానికి రెడీ అవుతుంది ఇండియా. సో నాట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ మిలిటరీ పరంగా కాకుండా మిగతా విషయాల్లో కూడా పాకిస్తాన్ మీద ఆల్రెడీ మనం వారు ప్రకటించేసాం. సో ఈ లెక్కన మీరు అనుకుంటున్న వారు ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టు నా ఉద్దేశం, మరి నా పర్సనల్ ఒపీనియన్. పాకిస్తాన్ అభివృద్ధిని పక్కకు వదిలేసి ఎందుకు ఈ ఉగ్రవాదాన్ని పోషిస్తుంది అసలు? ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఆధారం లేదు, ఆదాయం లేదు. ఇవాళ రోజు పాకిస్తాన్ చూసుకుంటే ఇట్స్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఇండియా నుంచి విడిపోయి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిన తర్వాత పాకిస్తాన్